బెట్టింగ్ వ్యవహారం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. మూనేటిలో దూకిన ఇద్దరిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరొకరు గల్లంతయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రోసయ్య, మాడుగుల గోపీచంద్ పందెం కాశారు. ఒడ్డుకి వస్తే 2000 రూపాయలు ఇస్తానంటూ గోపీచంద్ పందెం కాశారు. దీంతో పెద్ద బ్రిడ్జి వద్ద ఉన్న మూనేటిలో ఇద్దరు దూకారు. రోసయ్య క్షేమంగా ఒడ్డుకు చేరగా గోపీచంద్ గల్లంతయ్యాడు. నీటిలో మునిగి గల్లంతైన గోపీచంద్ కోసం నిన్నటి నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని నందిగామ ఎమ్మెల్యే సౌమ్య పరామర్శించారు. తాగొచ్చారన్న, తాగొచ్చి ఒక ఆటో వేసుకొని వచ్చారు. నేను అటు నుండి వస్తున్నా. వాళ్ళిద్దరిలో దూకినోడు చచ్చిపోయినోడు పందెం కాసింది. 2000 ఇస్తా దూకరా, దూకడు రా వాళ్ళు. వీడు నేను దూకొస్తా అని ఈడు దూకిండు. వీడు వెనక స్టైల్కి ఈడు దూకిండు. వాడు వచ్చిండు, ఈడు వల్ల కాల. ఎవరెవరమ్మా దూకింది? ఇంటి పేరు మాడుగుల చంటియాను, రోషియా. వాళ్ళ ఇంటి పేరు తెలియదు. ఇప్పుడు వీళ్ళు పందాలు కాసుకొని దాంట్లో దూకారా? ఏమని పందాలు కాసుకున్నారు వీళ్ళు? అటు దూకి ఈ ఒడ్డుకొస్తే 2000 ఇస్తారంట. చనిపోయిన అబ్బాయి దానికి దూకిండు.